మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళ కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎట్టమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరఫున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, అంతే. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము.